మేము స్పష్టంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని అడిగింది, గత సంవత్సరం రోజులుగా ఇళ్ళు మంజూరయ్యాయా అని అడిగితే ఎంత ఖర్చు పెట్టారో అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది సార్. సరే, అచ్చెన్నాయుడు గారు ఆల్రౌండర్ అనుకోండి, అన్నిటి మీద మాట్లాడవచ్చు, అన్నిటి మీద మాట్లాడుతున్నారు కూడా. అయితే ఆ సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాము సార్, వీళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాము. మీరు ప్రభుత్వం ఏలినప్పుడు, మీ ప్రభుత్వాలు నడిచినప్పుడు నియోజకవర్గానికి 500 ఇళ్ళు 1000 ఇళ్ళు ఇచ్చినటువంటి సంగతి మర్చిపోకండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇచ్చాడు. పొరపాటు జరిగుంటే, ఎక్కడైనా పొరపాటు జరిగుంటే విచారించి చర్యలు తీసుకోండి తప్ప ఏంటంటే నేను చెప్తున్నా, మీరు 100 జన్మలు ఎత్తినా 100 అవతారాలు ఎత్తినా సరే మరలా మీరు రాజశేఖర రెడ్డి గారి లాగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది మీకు మాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం గుర్తుంచుకోండి. కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని కాదు. ఐఏవై మీద మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వాల గురించి తీసుకొచ్చారు కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను సార్, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని కాదు. మేము స్పష్టంగా అడిగేది, మీరు ఈరోజు చెప్తున్నారు కదా ఈ సంవత్సరం రోజులుగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయనటువంటి మాట కానీ, ₹1 బిల్లు చెల్లించినటువంటి మాట కానీ వాస్తవమా కాదా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నారు సార్. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా మిగతా చెప్తున్నారు. దానికి కావాలంటే మాట్లాడదాం. మేము అడిగేది 1 సంవత్సరం రోజుల నుంచి ఇళ్ళు మంజూరు కాలేదు, 1 బిల్లు మంజూరు కాలేదు. కాబట్టి ఇది వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అడుగుతున్నాం. దాని మీద స్పష్టంగా సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం.